ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు. ఏంటి కారణం? ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. ఏది ఊరికే ఉండదు, తమాషకు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఆశామాషిగా ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు. రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకులపల్లి మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు. అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకులపల్లికి వచ్చినాను. ఆ ఏడాకులపల్లి చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది. మనకు అధికారం లేకపోవడమో, పదవులు లేకపోవడమో, రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాదు ఇది. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇలా పరమేశ్వర్ పార్టీలతో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు. మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది, చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి, నేను ఉద్యమానికి ఇక పోవాలి, ఇక తప్పదు, తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు, ఈ రైతులు బాగుపడరు, ఖచ్చితంగా 600 తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది. ఇక గవర్నమెంట్ ఇళ్లలో మనం ఉండొద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు, ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాహిల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నాను. కొన్ని డబ్బులు మిగిలినుండే, మిగిలితే కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు. వాళ్ళు కలిసిన ఆయన కాళహస్తి ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే. ఎక్కడ పోయినామంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే, నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, నేను రేపు చెప్తాను, నీ దగ్గరికి వస్తాడు, ఆయన తీసుకుపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాను. ఎవరు? నెల్లూరు ఆయన. సరే రాని మానికత్యం చూద్దామని నేను పొద్దున వచ్చింది. వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరిన తర్వాత ఇక చక్కగా నారాయణఖేడ్ దాకా పోవాలి సార్ అని. సరే మంచిది పా అని చెప్పి సదాశివపేట కన్నా ముందు నుంచి చూపెడుతుంది నాకు. సదాశివపేట కన్నా జర ముందు నుంచి ఆడ 1700 ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది. 1700 ఎకరాలు. ఇక ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది పలానది, ఇది పలానది, ఇది పలానది చెప్పుకుంటా జైరాబాద్ టౌన్కి వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు అది మొగడంపల్లి మండలం అయిందేమో, ఆడ దిక్కు తీసుకొని పోయింది కొంత దూరం. అప్పుడు జైరాబాద్ మండలం ఉండేది. తీసుకొని పోయి చూపించింది ఇవన్నీ పలాంది. అలా ఒక్కంది కూడా మన తెలంగాణలో పోయలేదు, అన్ని ఆంధ్రలో పోయలేదు. సరే ఇంకేం చూపెడుతాను అడిగింది. ఇంకా చాలా ఉన్నాయి సార్, నారాయణఖేడ్కి కూడా పోవాలి, నాకు అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పి, సరే ఇలా లద్దు బాయ్సాబ్ ఇక రేపు తిరుగుదామని చెప్పి తెల్లారి మళ్ళీ తీసుకొని పోయాం. ఇక పోయి అటు నారాయణఖేడ్ దిక్కు చాలా దూరం పోయినాం. మన బీదర్ రోడ్ పోతాం కదా, అటు చాలా దూరం పోతే ఇప్పుడు ఈయనది ఒక 60 ఎకరాలన్నది, నన్ను దొరకపోయినది, అలా చెరుకు పెడుతున్నారు. జరిగి మళ్ళీ మొగడంపల్లి ఇతరులకి జైరాబాద్ రూరల్ మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుదేరా గుట్ట ఉంటుంది కదా, అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు, ఫామ్ హౌజులు. ఆడ చూపెడుతుంది ఇదే వాళ్ళదంటే ఇది సత్యరాజు గారిదండి 300 ఎకరాలు, ఇది పలానా అన్ని ఆంధ్రలో పేర్లే. మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా
అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది, 600 సరే తెలంగాణ కావాల్సిందిగా ప్రాణం పోయినా సరే కొట్టాలని చెప్పి జైరాబాద్ నారాయణ ఖేడ్ చూసి వచ్చిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం. ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం? దీనికి దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు? ఆజ్ఞుడు ఎవడు? దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేమీ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నబటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్ది కట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి కొంతపోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలు ఆడు మనతోని? ఒకడు బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు, చేయగలిగినంతలో. కానీ ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాడినాం, దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మూటలు గాలుడు, ట్రాన్స్ఫారం గాలుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంటు సెట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైనది. ఒకరిని మించిన వాడు ఉండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం? నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది. మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం. నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది? కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం,
రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయి ఇప్పుడు వాడు ఇత్తడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం. గౌరవంగా బతికిన రైతులు ఒక ధీమా వచ్చినుండి. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది, చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా, మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకునే తప్ప ముస్లింలకు మనం చేసినరా? ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం. అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు. పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళ నుంచి, ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది, నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసేవాడు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి. ఎండాకాలం ఇంకేం గతి అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా ఇక్కడ కరెంటు కోతలు మోపైనాయి, ఇటు మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసి అడితే వాడిని పోలీస్ స్టేషన్లో పట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లే ఉంటుందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా. నాకు తెలుసు, నాకేం గుర్తులేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం, నీళ్లు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు వెంబడబడ్డాం. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. మీదికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాలు ఉండే, నారాయణఖేడ్, జైరాబాద్. వాళ్ళకి నీళ్ళు రావాలి. ఎట్లా రావాలి గోదావరి నీళ్లు? సింగూరు ఓ టైంలో నిండుతుంది, ఓ టైంలో నిండది. మరి నిండినప్పుడు ఎట్లా? గోదావరి నీళ్ళే దిక్కు. ఇక్కడ ఏదైతే మల్లన్న సాగర్ కట్టామో 50 టీఎంసీలతోని, దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర, బసవేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు, రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళ స్టేట్ పెట్టుకున్నాం. టెండర్లు పిలిచినాం, పనులు స్టార్ట్ అయినాయి, గుత్తేదారులు వచ్చిండ్రు, పనులు మొదలుపెట్టిండ్రు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకు చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి, పోరాటం చేయాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడనంటే